హలో చెవులపు ఫ్యామిలీ, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్. సో లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అదేంటంటే పెరుగు పచ్చడి లాంటి చరిత్ర. పెరుగు పచ్చడి కంటే పెరుగు పందని పిలవడం నాకు చాలా కన్వీనియంట్. ఓకే, సో స్టార్టింగ్ నాకు తెలిసిన దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తా. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, నేను కొన్ని కమెంట్స్ చూసా. ఏంటంటే మొత్తం పెరుగు పందికి సపోర్టింగ్ గా పెట్టే కమెంట్స్ కొన్ని ఉన్నాయి. నేను అన్ని క్లియర్ గా ఒక రోజు నైట్ కూర్చొని మొత్తం చదివిన. ఎప్పుడైతే ఛానల్ వెనక్కి వచ్చిందో అప్పుడు మొత్తం చదివా నేను. సో మెయిన్ గా వాళ్ళు చూడాల్సిన వీడియో, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ స్టోరీ తెలుసు. ఇంకెవరికైనా స్టోరీ తెలియకపోయినా కూడా దీని ద్వారా తెలుసుకుంటారు. నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్తాను నేను స్టోరీ. మిగతా ఎక్సెస్ నేను ఈ అప్పులు అది అంతా నేను చెప్పట్లేదు. నాకెప్పుడు ఈ పరిచయం అయింది ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను అనమాట. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఈ వీడియో లైక్ చేయడం వల్ల చాలా మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ అండి, మొత్తం దొబ్బింది అన్న వీడియో దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఒక వీడియో చేసిన అనమాట వీళ్ళు. అదేంటంటే ఆమెకి హెల్త్ బాగాలేదు. సో హెల్త్ బాగాలేనప్పుడు, అది కూడా యాక్టింగే, రియల్ గా హెల్త్ బాగాలేకపోవడం ఏం కాదు. సో వీళ్ళు అన్నం తినిపించడం, అదే చపాతీ తినిపించడం, అప్పుడు వీళ్ళు నవ్వుతూ ఉంటే ఆమె పెరుగు పంది మొత్తం దొబ్బింది వీడియో చేసింది ఇప్పటి వరకు అన్న కమెంట్ అయితే చేసింది అనమాట. అంటే దాన్ని బట్టి మనకి క్లియర్ గా ఏం అర్థమవుతుంది అని అంటే, ఇది మొత్తం ఫేకే, జస్ట్ సింపతి కోసం అనేది అట్లా చేస్తున్నారు అనమాట. అప్పుడు ఆ టైంలో 4-5 years బ్యాక్ ఇది నేను స్టోరీ చెప్పేది. సో ఆ వీడియో అనేది కొంచెం వైరల్ అయింది. దాని తర్వాత ఆ వీడియోని వాళ్ళు డిలీట్ చేసేసిండ్రు. బట్ ఎవరైతే ఇట్లా ట్రోల్స్ కోసం తీసుకున్నవి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ లో, అంటే యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది. సో అది జరిగిన తర్వాత ఏమైందని అంటే, అది జరిగిన తర్వాత జరగక ముందు మొత్తానికి అయితే ఆ టైంలోనే ఏం జరిగిందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా క్రియేటర్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ అందరి అండర్స్టాండింగ్ కోసం హర్ష సాయి తీసుకుందాం. సో హర్ష సాయి వీడియోస్ తీస్తూ ఉంటాడు. సో తన వీడియో మనం ట్రిమ్ చేసుకొని పెట్టుకోవడంలో పెద్ద తప్పేం లేదు. తను ఏమనుకుంటాడంటే, నా వీడియో ఇంకొంచెం రీచ్ అవుతుంది కదా అనుకుంటాడు. ఓకే, సో అంతేగాని నా రెవెన్యూ పోద్దని మాత్రం అనుకోడు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. హర్ష సాయి గురించి నాకు పెద్దగా తెలియదు, బట్ జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. ఇన్ కేస్ మీరైనా కూడా మీరు క్రియేటర్ అయి ఉంటే, మీరు వీడియోస్ చేసుకోవాలంటే, మీరు జనాలు రీచ్ అవడానికి మీరు కొంతమంది మేబీ వాళ్ళకి మీ కంటెంట్ నచ్చి షేర్ చేయడమో, లేదంటే ట్రిమ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో పెట్టుకోవడమో, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సో అట్లాంటప్పుడు మనం జనరల్ గా స్ట్రైక్ అయితే అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్, ఇప్పుడు చెవుల పువ్వు ఛానల్ తీసుకోండి. ఇందులో నుంచి కూడా చాలా మంది వీడియో రిఫరెన్సెస్ తీసుకొని పెట్టుకున్నారు. ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. ఓకే, సో నేను ఎప్పుడు కూడా ఎవరికి స్ట్రైక్ వేయలేదు. వేయాలంటే ఒక సెకండ్ కాదు, బట్ వేయలేదు. ఎందుకనంటే ఓకే, అందులో మన నేమ్ కనిపిస్తుంది, వచ్చి చూస్తారు అన్న ఇదితోని మనం చెయ్యమన్నమాట. బట్ ఈవిడ ఏం చేసిందని అంటే, మొత్తం ఎవరైతే వీడియోస్ పెట్టుకున్నారో వాళ్ళందరి మీద స్ట్రైక్ లేసి పడదొబ్బింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్ట్రైక్ లేయంగానే ఏమైంది, కొంతమంది పెద్ద క్రియేటర్స్ ఉన్నారు, అప్పుడప్పుడు ఎదిగే క్రియేటర్స్ ఉన్నారు. 1 lakh సబ్స్క్రైబర్స్, 50,000, 10,000 ఇట్లా సబ్స్క్రైబర్స్. 100 సబ్స్క్రైబర్స్ సంపాదించడం అనేది చాలా కష్టం. ఓకే, సో అట్లాంటిది ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ ఛానల్స్ అన్ని ఎగిరిపోయినాయి. మొత్తం 2-3 స్ట్రైక్లు వేస్తే ఛానలే ఉండదు. సో అట్లా చాలా మంది మీద స్ట్రైక్స్ చేసేసింది. ఫస్ట్ స్కామ్ ఇది. ఏందనంటే, ఈమె ఏమంటది, అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలని అంటది. కానీ ఈవిడ ఏం చేసిందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళందరి మీద మట్టి కొట్టేసింది. ఓకే, దాని ద్వారా ఛానల్స్ అన్ని పోయినాయి, చాలా మంది బాధపడ్డారు. అప్పుడు ఈమె కొంచెం వెలుగులోకి వచ్చింది, బాగా కొంచెం పాపులారిటీ వచ్చింది అనమాట. ఏంటనంటే, ఇట్లా స్ట్రైక్లు వేస్తుందని చాలా మంది తిట్టడం స్టార్ట్ చేస్తున్నారు. అట్లాంటి పర్టికులర్ టైంలోనే మనం కూడా దిగినాం. సో మనం కూడా ట్రోల్ చేసినాం. మనం చేసేటప్పటికి కూడా కొంతమంది మీద స్ట్రైక్ వేసింది. ఎవరైతే దొరికినాయో వాళ్ళందరి మీద స్ట్రైక్ వేసేసింది. థంబ్నెయిల్స్ పెట్టుకున్నారు అది ఇది అని చెప్పేసి స్ట్రైక్ వేసింది. వీడియోస్ పెట్టుకున్నారు, స్ట్రైక్ వేసింది. సో అదే చెప్తున్నాను కదా, కొన్ని ఛానల్స్ ఎగిరిపోయినాయి, కొన్ని ఛానల్స్ చాలా డ్యామేజ్ అయినాయి. మీకు తెలుసు, కమ్యూనిటీ స్ట్రైక్స్ వస్తే ఎంత ఇబ్బంది పడతామో ఛానల్ ఒక క్రియేటర్ గా మాత్రమే తెలుసు. సో ఇదంతా చేసింది కదా. దాని తర్వాత ఇంకా ఓకే, ఇక్కడికి అయిపోయిన తర్వాత ఎప్పుడో స్కూటీ మీదకి కింద పడ్డదంట. స్కూటీ మీదకి కింద పడ్డాక నా రిప్స్ బొక్కలు ఉంటాయి చూసారా, అవి ఇరిగిపోయినాయి. మొత్తం డాక్టర్ ఇట్లా అతక పెట్టిండు, ఫెవికాల్ అతక పెట్టిండు అని చెప్పేసి అని అన్నాడు. ఎవరైనా రిప్స్ ఇరిగిపోయినోడు బెడ్ మీద ఉంటాడు కానీ కుర్చీలో కూర్చొని చెప్తాడా? చెప్పడు. మన ఛానల్లో ఉంది, స్టార్టింగ్ లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి. కావాలని నేను పిన్ చేస్తా, చూడండి, ఎత్తుక్కొని అవసరం లేదు. సో ఏం చేసిందని అంటే, ఇట్లా అర్ధరాత్రిలో కూర్చొని నేను కింద పడ్డా, మీకు మళ్ళీ మీరు రేపు నన్ను అడుగుతారు కదా, అందుకే నిన్ను ఎవడు అడుగుతాడు అసలు, నిన్ను ఎవడు అడుగుతాడు చెప్పు, నువ్వు ఏమైందని నిన్ను ఎవడు అడుగుతాడు? కావాలని ఇదంతా కూడా. ఓకే,
ఇట్లా ఇరిగిపోయినాయి అని చెప్పేసి సెకండ్ రోజు వెళ్ళి కూర్చుంది, కుర్చీ మీద కూర్చుంది, నడుస్తుంది. బొక్కలు రిప్స్ ఇరిగిన వాళ్ళు నడుస్తా ఉన్నది. కాలు బొక్క చేయి బొక్క ఇరిగితేనే ఎవరు నడవలేక సతమతమై పడుకొని ఉంటాడు. అట్లాంటిది రిప్స్ ఇరుగుతాయంట. అంత హెవీ పర్సనాలిటీ ఉన్నావు, నువ్వు అటు ఇటు తిరుగుతావా? తిరిగినావు, పిచ్చోళ్ళని చేసినావు జనాల్ని. సో అక్కడ అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఇది ఏది రెవెన్యూ గురించి, దీనికి ఇంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు వస్తాయని ఒకరు వీడియో చేసిండు. నాకు డబ్బులు వస్తాయా, నా అప్పుల వచ్చి నా మీద పడరు అంటే, నేను సంపాదించేది మీరు బయటికి ఇట్లా ఎలివేట్ చేస్తే నాకు బోల్డ్ అని అప్పులు ఉన్నాయి, సో వాళ్ళను అందరు వచ్చి నా మీద పడతారు అన్న ఇది అనమాట. అంటే చూడండి, మోసం చేయొచ్చు, డబ్బులు తీసుకొని మోసం చేసేసింది. మరి నీకు అంత రెవెన్యూ వచ్చినప్పుడు మరి నువ్వు నీ అప్పులు తీర్చాలి కదా, తీర్చలే. ఏం చేసినావు? చూసినావు నైట్లో అర్ధరాత్రి పూట ఏడ్చుకుంటూ వీడియో పెట్టినావు, పాపులర్ అయినావు. ఓకే, సో అది కూడా మన దగ్గర ఉంది వీడియో. నైట్ వీళ్ళు తల్లి బిడ్డలు కలిసి వీడియో చేస్తారు. అందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శతాక్షికి నవ్వు కంట్రోల్ అవ్వదు. సో వీళ్ళంతా ఏంటంటే డేలో అంతా కూర్చొని ప్రిపేర్ అయ్యి రిహార్సల్స్ చేసుకొని నైట్లో కూర్చొని వీడియో చేసి పబ్లిక్ చేస్తారు. సో అవి చూసి పిచ్చోళ్ళు అయ్యేది మనమే. ఓకే, సో ఎన్నిసార్లు పిచ్చోళ్ళని చేసింది కదా. ఓకే, నెక్స్ట్ అప్లోడ్లను కూడా పిచ్చోళ్ళని చేసింది. అప్లోడ్ల సంగతి నాకు పెద్దగా తెలియదు, బట్ వాళ్ళు కూడా పిచ్చోళ్ళు అయిపోయారు. నెక్స్ట్ ఏంటి, అది ఖాళీ చేసింది ఇంకో ఇంటికి పోయింది, అక్కడ ఖాళీ చేసింది ఇంకోటి ఇంటికి పోయింది. ఇవంతా ఒక స్కామ్. అప్పులు ఒక స్కామ్, ఈ కింద పడి చేయడం ఒక స్కామ్, థర్డ్ది ఏంటనంటే స్ట్రైక్ లేయడం, అది పెద్ద స్కామ్. సో ఎవరికి డబ్బులు రాకుండా చేసింది కదా, సో అదొక స్కామ్. ఇప్పుడు జ్యోతిష్యం అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఇప్పుడు నుంచి కాదు, ఎప్పటి నుంచి వస్తుంది, గత 4-5 years నుంచి కూడా వస్తుంది. మరి జ్యోతిష్యం ఈమెనే ఎవరిదైనా పెట్టిందో తెలియదు, వాడు నిజంగానే ఈమెకి డబ్బులు ఇచ్చి నాకు తెలిసి మనీ తీసుకొని చేస్తున్నట్టుంది. ఇన్ని తిట్లు తిట్టినా కూడా ప్రతి ఒక్క వీడియో కమెంట్ ఆఫ్ ఉంటది. ఎందుకంటే కమెంట్ ఆన్ లో పెడితే చచ్చిపోయింది. అది ఈ రోజు వేసుకొని చచ్చిపోయింది. అట్లా తిడతారు ఒక్కొక్కరు. దానికి తెలుసు ఆ మ్యాటర్, అందుకనే ఆఫ్ చేస్తుంది. పీపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా నేను, కమెంట్స్ ఆన్ చేయమనండి మీకు దమ్ము ఉంటే. ఇద్దరు పట్టుకొని ఉంటది, అది ఇది అని చెప్తా, 2 పిల్లలు ఉంటది, పట్టుకొని ఉంటది, చాలా కష్టపడుతుంది, అది ఇది అంటారు కదా. ఒక్కసారి కమెంట్స్ ఆన్ చేయమనండి, మీకే తెలుస్తుంది. ఓకే, అయినా సపోర్టర్స్ నాకు తెలిసి మన ఛానల్లో ఒక 10% ఉంటే 90% అందరూ హేటర్స్ ఉన్నారు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాన్ని హేట్ చేసే వాళ్ళు ఉన్నారు, అది మనకి కామన్ గా తెలుసు. బట్ ఇంకా ఇన్ని స్కాములు చేసినా కూడా మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు అన్నది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, సో ఈ జ్యోతిష్యం ఏంటనంటే, వాడికి ఫోన్ చేస్తే వాడు మాట్లాడడానికి ఇప్పుడు డబ్బులు అంట, వాడు పూజ చేయడానికి డబ్బులు అంట. మనిషిని చూడకుండా ఎవడండి పూజ చేసేది? మనిషిని చూసి పూజ చేసేటియే నమ్మలేకపోతా ఉన్నా. చూడకుండా వాడు ఎక్కడో ఉండి నేను చేతబడి చేస్తా, మీరు నాకు డబ్బులు లేకపోతే మీరు చచ్చిపోతారు ఈ రోజు అని చెప్పేసి, అట్లాంటి అన్ని మీరు నమ్మనవసరం లేదు. అసలు బిందాస్ గా ఫోన్ కట్ చేయొచ్చు, అవసరమే లేదు. మీరు ఏం మనీ ఇవ్వకని అవసరం లేదు, ఎవరికి కూడా డబ్బులు పే చేసిన అవసరం లేదు. వాడిని డబ్బులు అడిగాడంటే వాడు స్కామ్ గడని అర్థం. ఓకే, సో మంచోడు అయితే ఫస్ట్ నేను ఇది చేస్తాను చూడు, నీకు రిజల్ట్ ఉంటే అప్పుడు నువ్వు నా దగ్గర రానంటాడు. ఓకే, అంతేగాని ఫస్ట్ ముందే కమర్షియల్ గా కూడా వెళ్ళాడు. సో ఈ జ్యోతిష్యం అంతా కూడా ఒక పెద్ద స్కామ్. ఎన్ని పైసలు దుబ్బిందంటే అన్ని పైసలు దుబ్బింది. 2 ఐఫోన్లు ఉన్నాయి, అర్థం చేసుకోండి. మీరు ఇల్లు కట్టింది, అప్పులు, ఎస్కేప్, రెవెన్యూ, యూట్యూబ్ రెవెన్యూ, మీరు వ్యూస్ చూడండి, సబ్స్క్రైబర్స్ చూడండి, ఎంత మనీ వస్తుంది. ఇవి కాకుండా కొలాబరేషన్ అంటే లైక్ ఇవే జ్యోతిష్యాలయం ఉంది, ఇంకేంటో గిన్నెలు అని, శారీస్ అని చెప్పి, పికిల్స్, సో ఇట్లాంటి అన్ని కూడా కొలాబరేషన్స్. మళ్ళీ ఇవి కూడా ఫుల్ డబ్బులు. పోనీ అవైనా జనాలకు ఉపయోగపడేటియా? కావు. బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసింది. అదేంటి, టైగర్ ఇంకోటి ఉంటది, టైగర్ లైన్ సంథింగ్ ఏదో గేమ్ ఉంటది, అదొకటి, బినోమో యాప్. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, జనరల్ గా చాలా మందికి తెలియదు, పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఇది చూసి అరే ఈమె ఇంత పెద్ద క్రియేటర్ కదా, ఇది నిజమే కావచ్చు అని అనుకొని వాళ్ళు మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిపోతారు. సో వీళ్ళు ఎంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అందులో కొంత % వరకు ఆమె కూడా వెళ్తుంది. సో అట్లా జనాల పొట్ట మీద కొట్టి డబ్బులు తీసుకుంటుంది. ఇన్ని స్కాములు చేస్తుంది అనమాట, భయంకరమైన స్కాములు. మరి ఇవన్నీ ఎవరు గుర్తించట్లేదా ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పటికీ లవ్ చేసేటోళ్ళు ఉన్నారు, అదేంటో నాకు అస్సలే అర్థం కావట్లేదు. అరే జనాలు పైసలని లాక్కొని తింటుంది ఆమె, కొంచెమని ఉండాలి కదా మీకు. అట్లా కమెంట్స్ పెట్టేటప్పుడు కొంచెమని ఉండాలి కదా. ఓకే, పట్టుకొని తింటుంది, తిరుగుతుంది అని అంటే ఆమె ఏం చేస్తుంది ఎవరికి తెలుసు? మీకు తెలుసా? నాకు తెలుసా? ఎక్కడో ఉంటుంది, ఏం చేస్తుంది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఆఫ్ ద కెమెరా ఏముందో మనకు తెలియదు, జస్ట్ మనం కెమెరాలో ఉండేది మాత్రం చూస్తున్నాం అంతే. ఆ సిరీస్
ఇట్లా కళ్ళు తిరుక్కుంటే తింటా ఉంటది. దానికి భయంకరంగా టార్చర్ పెట్టిద్ది అంటే ఇది. సో ఆఫ్ ద కెమెరా ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎంత టార్చర్ పెడుతుందో వాళ్ళని తెలియదు వీడియోస్ కోసం అని చెప్పి. ఓకే, సో వాళ్ళు కూడా మనీ ఎవరికైనా జనరల్ గా అవసరం. ఇప్పుడు నువ్వైనా నేనైనా కూడా ఎక్కడైనా మనీ ఉన్నదని అంటే జనరల్ గా కామన్ గా చెప్తున్నా, మనీ ఉందంటే వాళ్ళ దగ్గరే ఉంటారు. సో ఈ రోజుల్లో మొత్తం నడిపించేది మనీ ఒక్కటే, కాబట్టి ఆ పిల్లలు కూడా వాళ్ళు అక్కడే బలైపోయి ఉన్నారు అనమాట. కానీ నాకు తెలిసి ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతారు, ఏదో పెద్ద రచ్చ అవుతుంది ఫ్యూచర్ లో. ఇంకా మనం చాలా చూస్తాం. సో అప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ రియలైజ్ అవుతారేమో అని అనుకుంటున్నా. అప్పుడు కూడా మరి పాపం అంటారేమో నాకు తెలియదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చేసినాయి బెట్టింగ్ యాప్ స్కామ్, నెక్స్ట్ జ్యోతిషాలయం స్కామే, ఈ గిన్నెలు అంతా కూడా స్కామే, చీరలు, నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే అవి కూడా. సో యాక్చువల్గా ఈమె నిజంగానే జనాలకు ఉపయోగపడేది అయితే ఇవన్నీ చెప్పేటప్పుడు, లైక్ జ్యోతిషం గురించి ఒక వీడియో చెప్పిద్ది, తను అప్పుడే చెప్పాలి ఇది నాకు జస్ట్ ప్రమోషన్ కోసం వచ్చిన వీడియో, మీరు వెరిఫై చేసుకొని మీకు కావాలనుకుంటే మీరు చూపించుకోండి, లేకపోతే లేదు, ఇలా చెప్పాలి. సో అది కరెక్ట్ వే యాక్చువల్ చెప్పడం, ఇది డిస్క్లైమర్ యాక్చువల్ గా. సో ఇలా చెప్తే ఓకే, తన మీద కొంచెం పాజిటివిటీ ఉండేది. బినోమో యాప్ లాంటివి కానీ, ఇలాంటి ఇవి బెట్టింగ్ యాప్స్ కానీ ఇవి కూడా అలా చెప్పాలి. లైక్ ఇవి జస్ట్ నా ప్రమోషన్ కోసం వచ్చిందనో, లేకపోతే ఎప్పుడైతే మీరు ఇవి గేమ్స్ ఆడతారో మీరు కొంచెం చూసుకొని ఆడండి, మీ తరపున మీరు వెరిఫై చేసుకొని ఆడండి, నేను చెప్తున్నాను బ్లైండ్ గా వెళ్ళొద్దు అని కూడా చెప్పాలి. సో అలా ఏం చెప్పదు, ఖచ్చితంగా ఇది ఆడండి మీకు డబ్బులు వస్తాయని చెప్పి చెప్తుంది. సో ఆ డబ్బులు వచ్చేది ఎవరికి? తనకు వస్తాయి, మనకి రావు. ఏ బెట్టింగ్ యాప్ అయినా కూడా మీరు ఒకసారి గమనిస్తే ఫస్ట్ 2-3 గేమ్స్ మీరు విన్ అవ్వచ్చు, అది మీకు జస్ట్ ఆశ పట్టించడానికి మాత్రమే ఉంటది. దాని తర్వాత ఆ డబ్బులు ఒక మనీ పోగానే ఇంకోటి విన్ అవుతారు. ఓకే మనం విన్ అవుతాం కదా అని చెప్పేసి వెళ్తూ ఉంటాము. సో దీని మీద నేను పర్సనల్ ఒక టెస్టింగ్ అయితే చేసిన. ఇవి ఏంటంటే ర్యాండమ్ జనరేట్ అనే నెంబర్స్ మీద ఇవి వర్కౌట్ అవుతాయి అనమాట. సో మోస్ట్లీ మనం అనుకున్న నెంబర్ రాదు. ఓకే, ఒక 10 అటెంప్ట్స్ చేస్తే అందులో నువ్వు 1 అటెంప్ట్ మాత్రమే విన్ అవుతావు. ఒక్కోసారి 10 కూడా పోయే అవకాశాలు ఉంటాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ 2 or 3 అటెంప్ట్స్ విన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అవి ఎంత అమౌంట్ కి విన్ అవుతాయో మనకు తెలియదు కాబట్టి, సో 100% మనము లాస్ అయ్యే అవకాశాలే ఉంటాయి. మనం ఎన్నో చూస్తున్నాం, న్యూస్ లో కూడా చూస్తున్నాం. సో కాబట్టి ఎవరు చెప్పినా కూడా, నాట్ ఓన్లీ పెరుగు పంది, ఎవరు చెప్పిన యాప్స్ కూడా మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవడం కానీ, లేదనంటే ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేయొద్దు. మీకు అంతగా ఇంతగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనకి స్టాక్ మార్కెట్ ఉంది. సో స్టాక్ మార్కెట్స్ లో మీరు ఎస్ఐపీలు కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ మీరు ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అప్ అండ్ డౌన్ ఫ్రీక్వెన్సీలలో అవి మీకు అమౌంట్ గుడ్ రిటర్న్స్ అనేటివి వస్తాయి, కానీ ఇట్లాంటి యాప్స్ లలో వెళ్ళకండి. సెకండ్ థింగ్ ఏంటంటే జ్యోతిషం వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. మీరు డబ్బులు లక్షలలో పెట్టుకోకండి. ఓకే, అంతంత ఇన్వెస్ట్మెంట్ చేసి దానివల్ల వచ్చేది ఏం లేదు. కావాలంటే మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా స్వామి దగ్గరికి వెళ్ళండి, కానీ ఇట్లాంటి ఆన్లైన్ మాత్రం ఎవరు నమ్మద్దు. నెక్స్ట్ ఈ వస్తువులు కానీ, శారీస్ కానీ ఇవి కూడా అంతే. ఓకే, వాళ్ళు చూపించేటప్పుడు ఒక విధంగా ఉంటాయి, వచ్చేటప్పటికి ఒక విధంగా ఉంటాయి. సరే, కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని వేస్ట్ కూడా ఉంటాయి. అవి మనం జనరల్ గా మనం నార్మల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇట్లాంటి వాటిల్లో కూడా చూస్తూ ఉంటాము. సో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుంటే రిటర్న్ పెడతాం. వీళ్ళు రిటర్న్ ఉందో లేదో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆ వీడియోస్ చూడలేదు. సో ఏదైనా కూడా వెరిఫై చేసుకొని చేయండి. సో ఇది ఓవరాల్ గా పీపీ గురించి. సో అదేంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ జనాల్ని మోసమే చేస్తుంది. ఓకే, 80% జనాల్ని మోసమే చేస్తుంది. కంటెంట్ వైజ్ గా మోసమే, అండ్ ఇట్లా ప్రమోషన్స్ వైజ్ గా కూడా మోసమే. కంటెంట్ వైజ్ గా మోసం అని అంటే ఒక పూరి చేసే 40 నిమిషాలు వీడియో పెట్టింది, అందులో ఏం ఉండదు, నేనే తోపు, నాకే వచ్చు అని చెప్తుంటది. సో ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. నాకు ఫ్యామిలీ ఉంటారు, ఆడోళ్ళకి వంట రాదు, అది ఇదన్నీ ఆడోళ్ళని పించబడి చూస్తాను, నేను చూస్తుంటా. చాలా వరకు నేను ట్రోల్స్ చేస్తుంటాను, కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటా. సో సపోర్ట్ చేసే ముందు పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా చూసుకొని చేయండి. కామెంట్స్ కూడా చూసుకొని కొంచెం ఇచ్చే వాళ్ళకి కౌంటర్లు ఇచ్చా, నేను ఓపుకున్నంత వరకు కౌంటర్లు ఇచ్చిన. సో మిగతా వదిలేసిన. సో ఇది ఓవరాల్ గా పీపీ గురించి. మీకు తెలిసిన విషయాలు ఏమంటే కూడా నాతో షేర్ చేసుకోవచ్చు కమెంట్ లో, అండ్ అవి కూడా నేను జనాల ముందుకి తీసుకెళ్తా. సో ఇదే అండి పెరుగు పంది గురించి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.